వెల్కమ్ టు అభిజిత్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇన్స్టంట్గా చాట్ బోట్స్ అనేది ఎలా చేయాలని చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్కి అయితే వెళ్ళి ఇక్కడ chatgpt.com అని వేస్తే కనుక మీకు చాట్ జీపీటీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ జీపీటీ అనేది కూడా ఒక చాట్ బోట్. చాట్ బోట్ అంటే మీనింగ్, బోట్ అంటే ఒక ఏఐ విచ్ విల్ గివ్ ఆన్సర్స్. చాట్ అంటే మనం చాటింగ్ ద్వారా దాంతో అనేది మనం కమ్యూనికేట్ చేస్తాం. సో దీంతో మనం ఏం అడిగినా దానికి రిప్లై అనేది కరెక్ట్గా ఇస్తుంది. ఈ చాట్ జీపీటీ లాగే దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ బోట్ పైలట్. సో ఈ చాట్ జీపీటీలోనే కూడా ఇమేజ్ జనరేటర్ అనేది ఉంది. సో ఇమేజ్ జనరేటర్ ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఫస్ట్ చాట్ బోట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. ఇలాంటిదే చాట్ బోట్ మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో చూస్తాం. సో చాలా మంది యూట్యూబ్లో అయితే మీకు వేస్తూ ఉంటారు, ఇలా చేయండి, అలా చేయండి, ఆ ఏపీకే ఫైల్ పెట్టుకోండి, అది చేయండి, ఇది చేయండి అని. అంత ప్రొసీజర్ ఏమీ లేదు. ఈరోజు ఈ వీడియోలో ఫ్రీగా సింపుల్గా ఎలా చేయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ లెట్స్ ఓపెన్ క్రోమ్ ఫైల్. మీ జీమెయిల్ అకౌంట్కి అయితే వెళ్ళిపోండి. సో మీ జీమెయిల్ అకౌంట్కి వెళ్ళాక ఫస్ట్ ఆస్టన్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్లోనే వచ్చింది చూడండి, ఇన్స్టెంట్ క్రియేట్ కస్టమ్ చాట్ జీపీటీ చాట్ బోట్స్. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది వచ్చేసి చూసారా, క్రియేట్ చాట్ బోట్ ఎలా వస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ప్రివ్యూ అనేది ఉంది. మనం ఈ చాట్ బోట్తో కూడా మాట్లాడొచ్చు ఎలా ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ప్రివ్యూ. దీన్ని మనం కస్టమ్ చేసుకుంటాం. సో ఇక్కడ బిల్డ్ యువర్ చాట్ బోట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేయాల్సినాక సైన్ ఇన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు మీ గూగుల్ క్రోమ్ అకౌంట్లో. ఇప్పుడు మన పైన క్రియేట్ చాట్ బోట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇఫ్ యూ క్లిక్ దట్, సో ఇది పెద్దగా ప్రోగ్రామింగ్ ప్రొసీజర్స్ ఏం లేదు. అది అడిగే క్వశ్చన్స్కి మీరు లైన్గా ఆన్సర్స్ అనేది చెప్తే అది మీకు ఒక చాట్ బోట్ అనేది అలాగా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడిగారంటే వాట్ ఈజ్ యువర్ చాట్ బోట్ ఫర్, అంటే మీ యొక్క చాట్ బోట్ యొక్క యూజ్ ఏమి. సో నేనైతే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పెట్టుకుంటున్నాను. ఎడ్యుకేషన్కి నేను యూజ్ చేసుకుంటున్నాను చాట్ బోట్. సో ఈ చాట్ బోట్ యొక్క అవైలబిలిటీ ఉండాలి, మీకు కావాలంటే పెట్టుకోండి, నాకు ఈ నంబరే ఓకే. సో విజిటర్స్ మిమ్మల్ని కలవాలి, మీకు ఏమైనా కాంటాక్ట్ చేయాలి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అక్కడ పేస్ట్ చేయాలి. సో నా ఈమెయిల్ ఐడిని నేను పేస్ట్ చేస్తున్నాను. సో నా ఈమెయిల్ ఐడి అనేది నేను పేస్ట్ చేశాను. సో ఇక్కడ మీ యొక్క అపియరెన్స్ అనేది అడుగుతుంది. బోట్ నేమ్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే అభిజిత్ వ్లాగ్స్ అని పెట్టుకుంటున్నాను. సో అభిజిత్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాక మీకు లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి లోగో కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. నేను నా ఛానల్ ఒక లోగో పెట్టుకుంటున్నాను. సో నా ఛానల్ ఒక లోగో పెట్టుకుంటున్నాను. మీకు ఎలాంటి లోగోస్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ వెల్కమ్ మెసేజ్ అని ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే వెల్కమ్ టు బోట్ 0000, ఐ ఆమ్ యువర్ ఏ అసిస్టెంట్, హౌ కెన్ యూ హెల్ప్ యూ టుడే. ఈ బోట్ ఈ నంబర్ తీసేసి మీరు చేంజ్ చేయొచ్చు. వెల్కమ్ టు బోట్ అభిజిత్ వ్లాగ్స్. సో నేను ఇలా చేంజ్ చేశాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వైట్ బ్లాక్. మెసేజ్ కలర్ వచ్చి బ్లాక్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్లో ఉంది, విడ్జిట్ కలర్ కూడా వైట్లోనే ఉంది. మీకు ఎలాంటి కలర్ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు. సో నాకు ఈ కలరే ఓకే. ఇక్కడ ప్రైజింగ్ అంటే మీ యొక్క చాట్ బోట్ యూస్ చేసేకి ప్రైజింగ్ అంటే ఎవరైనా మీ చాట్ బోట్ యూస్ చేయాలంటే వాళ్ళు మీకు డబ్బు అనేది పే చేయాలి. నాకు వద్దు కాబట్టి ఐ విల్ స్కిప్ దిస్.
అడిషనల్ రూల్స్ అనేది మళ్ళీ చూద్దాం. ఇక్కడ మీకు ఏదైనా లింక్స్ కావాలంటే ఇప్పుడు సపోజ్ యాడ్ లింక్ నొక్కారనుకోండి కస్టమ్ ఇవంతా ఉంటది. మీకు యూట్యూబ్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని చాట్ బోట్‌లో మీ యొక్క యూట్యూబ్ అనేది మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు. సో, నాకు వద్దు అంటే నేను ఫినిష్ మళ్ళా స్టార్ట్ ట్రైనింగ్ నొక్కండి. స్టార్ట్ ట్రైనింగ్ నొక్కాక ఇక్కడ మనకి ట్రైనింగ్స్ సోర్సెస్ ఉంటాయి. ట్రైనింగ్ సోర్సెస్. ఒకటి మీరు వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చి దానికి ట్రైన్ చేయొచ్చు. లేకపోతే యూఆర్ఎల్ ఇచ్చి ట్రైన్ చేయొచ్చు. లేకపోతే రైట్ అంటే మీ యొక్క సొంత ఫార్మాట్‌లో దాన్ని ట్రైన్ చేయొచ్చు. లేకపోతే ఫైల్స్. ఏదైనా ఫైల్స్ అప్‌లోడ్ చేసి దాన్ని ట్రైన్ చేయొచ్చు. అంత ప్రొసీజర్ వచ్చకుండా నేను సొంత ఫార్మాట్‌లో దాన్ని ట్రై చేస్తాను. సో, ఇఫ్ if visitor ask మీరు ఇక్కడ రూల్ ఏరా అంటే 200 క్యారెక్టర్స్ అంటే 200 లెటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నేను ఆ 200 లెటర్స్ వేస్తున్నాను. ఇఫ్ విజిటర్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ నేమ్ టెల్ సో ఫస్ట్ రూల్ అయితే నేను ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు సెకండ్ రూల్ క్లిక్ చేస్తున్నాను. ఇఫ్ ద మీకు ఎలాంటి రూల్స్ కావాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఆస్క్ యూ సో ఇలాగా నేనైతే పెట్టుకుంటున్నానంటే ఒక విజిటర్ మనల్ని ఒక చాట్ బోట్ ని అడిగితే నిన్ను ఎవరు క్రియేట్ చేశాను చాలా చాట్ బోట్స్ అలా అడిగితే ఏం చెప్తుంది నేను ఒక సాఫ్ట్వేర్ ద్వారా బిల్డ్ చేయబట్టాను ఒక కంపెనీ ద్వారా బిల్డ్ చేయబట్టాను నాకు నా పేరు రావాలని ఇక్కడ ఒక రూల్ అయితే పెట్టాను చూడండి. ఇఫ్ ద విజిటర్ ఆస్క్ హూ బిల్డ్ యూ టెల్ అబ్జెక్ట్ సినిమా. సో మీరు మీకు కూడా పెట్టుకోవచ్చు. మళ్ళా ఇంకా ఏం పెడదామంటే సో ఇఫ్ విజిటర్ ask when was you built అంటే డేట్. సో నేను ఇస్తున్నాను 24 March 2025 and the chatbot should tell యూనిక్ ఆన్సర్స్ అంటే యూనిక్ అంటే ఎక్కడ లేని వర్డ్స్ యూస్ చేసి చెప్పడం. సో యూనిక్ ఆన్సర్స్. సో ఇక్కడ మనకి 207 క్యారెక్టర్స్ వచ్చేసింది కాబట్టి చాలు. మీకు ఇంకా కావాలంటే కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సబ్మిట్ అనేది నొక్కుతున్నా. సబ్మిట్ నొక్కాక ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనేది వచ్చింది దాన్ని క్లిక్ చేయండి. సో టెక్స్ట్ ప్రివ్యూ నొక్కండి ఎందుకంటే మనం టెక్స్ట్ చేసాం కాబట్టి టెక్స్ట్ ప్రివ్యూ కింద 1 డాక్స్. సో సబ్మిట్. ఇప్పుడు మనకి మన చాట్ బోట్ అనేది రెడీ అవుతుంది. సో ప్రివ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ప్రివ్యూ ఆప్షన్లో మీ యొక్క చాట్ బోట్ని మీరైతే టెస్ట్ చేయొచ్చు. సో హాయ్ కింద మనకి టైం అనేది కూడా వస్తుంది 0 సెకండ్స్. సో నేను ఆ రూల్ పెట్టాను చూడండి ఆ రూల్ని కూడా నేను టెస్ట్ చేయబోతున్నాను. సో హూ బిల్ట్ యూ రూల్ ఇచ్చాను కదా ఆ రూల్ని నేను ఇక్కడ అడుగుతున్నాను ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో హూ బిల్ట్ యూ. సో మన ఆన్సర్ వస్తుందో లేదో చూస్తాం. యా మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది ఐ వాజ్ బిల్ట్ బై అభిజిత్ సింహ. సో దీంతో ఒక నెగటివ్ పాయింట్ అనేది ఉంది. ఆ నెగటివ్ పాయింట్ ఏమో మీరు చూడండి. వాట్ ఈస్
వీక్నెస్ ఆఫ్ కంప్యూటర్. సో దీనికి ఆన్సర్ ఇస్తుందో ఏమో చూద్దాం. సో సి, ఇక్కడ ఐ ఫోకస్ ఆన్ అసిస్టింగ్ విత్ ఎంక్వైరీస్ అండ్ రెస్పెక్ట్స్ అంటే ఇది బాగా పని చేయదు అని అర్థమైంది. సో ఇది నేనేమని సెలెక్ట్ చేశాను, ఒక ఎడ్యుకేషన్ టాపిక్కే నేను ఈ అభిజిత్ వ్లాగ్స్ చాట్‌బోట్ అనేది చేశాను. సో మీరు ఎడ్యుకేషన్ టాపిక్ తరపున ఏం అడిగినా ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్. బట్ ఈ మాదిరి లేకుండా చూడండి, వేరే వేరే ఆప్షన్స్ అడిగినా రాకపోతే, సో డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ అనదర్ ఆప్షన్. సో మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి సెర్చ్లో pico.ai అని క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ దట్ వెబ్సైట్ యూ క్యాన్. సో అగైన్ పికో. సో ఫస్ట్‌లో మీకు వచ్చిన ఆప్షన్ ఏంటంటే పికో విర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీలో మనకు సంబంధం లేదు కాబట్టి కింద పోతే మనకి పికో ఆప్షన్ బ్లాక్ కలర్ సింబల్‌లో ఉంది. సో లెట్ మీ క్లిక్ దట్. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది. సో మీరు దాన్ని క్లిక్ చేసి మీ యొక్క గూగుల్ అకౌంట్ అనేది సైన్ ఇన్ అవ్వాలి. సో నా గూగుల్ అకౌంట్ అనేది నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో కంటిన్యూ. సో ఇక్కడ న్యూ యాప్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ టైప్ కావాలని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మెగా జీపీటీ, స్టాండర్డ్ పికో, చాట్ బోట్. చాట్ బోట్ అనేది కాకుండా మనం మెగా జీపీటీకి వెళ్దాం. మెగా జీపీటీ అంటే చాట్ జీపీతో గూగుల్తో సమానమైన ఒక లెంత్. అదే చాట్ బోట్ అయితే దీనికి కూడా ఇవ్వదు. సో వి విల్ గో టు మెగా జీపీటీ. సో బిల్డ్ మీ ఏ చాట్ జీపీటీ పవర్డ్ బై యాప్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ యాప్ విచ్ క్యాన్ ఆన్సర్ ఎనీథింగ్. సో ఇలాగ ఇచ్చేసినాక క్రియేట్ నొక్కండి. క్రియేట్ నొక్కాక ఇక్కడ కూడా సేమ్ వితౌట్ ఎనీ ప్రొసీజర్ మీరు వాళ్ళు అడిగే క్వశ్చన్కి స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ ఇచ్చేస్తే చాలు. సో ఇక్కడ వాట్ ఇన్ఫర్మేషన్ డూ విడ్, ఇక్కడ మీరు ఏం పెడతారంటే ఆస్క్ మీ ఆస్క్ మీ ఎనీథింగ్. నేను ఆస్క్ అనేది షార్ట్ ఫామ్లో పెట్టుకున్నాను, మీకు కావాలంటే ఫుల్ ఫామ్లో పెట్టుకోండి. సో ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే ఒక చాట్ బోట్ అడుగుతుంది మిమ్మల్ని ఏమని అడగండి. సో ఇక్కడ ప్రివ్యూ చూస్తారు మీరు, ప్రివ్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి, ఆస్క్ మీ ఎనీథింగ్. సో కిందికి వెళ్తే మనకి స్టైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నాకు రెయిన్బో స్టైల్ అనేది పెట్టుకుంటున్నాను. ఫాంట్ అనేది నేను మీకు కావాల్సిన ఫాంట్ అనేది తీసుకోండి. ఇక్కడ లింక్ టు యువర్ వెబ్సైట్ అంటే మీ వెబ్సైట్ని చాట్ బోట్ని లింక్ చేయొచ్చు. అది నాకు వద్దు, నాకు సపరేట్ చాట్ బోట్ కావాలి అంటే సో అది వద్దు, ఆ ఆప్షన్ స్కిప్ చేసేసి బిల్డ్ మై యాప్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అదే ఇస్తుంది, మీరు పైన చూడొచ్చు. సో మొబైల్ అనేది వచ్చేసింది, పైన ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. సో ఇలాగా మీరు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రివ్యూ అనేది వస్తుంది. సో దాన్ని మనం టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఈ ఆప్షన్స్లో మనం ఏమైనా చేసుకోవచ్చు. చూడండి అద్భుతంగా వచ్చింది. ఇక్కడ నేను ఏం పెడుతున్నానంటే కీప్, ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చండి. కీప్ యాప్ నేమ్ యాజ్, నేనేం పెడుతున్నానంటే కోరాన్ పెడుతున్నా. సో అప్డేట్ నొక్కండి.
అప్డేట్ ఎక్కాక మళ్ళీ ఇదంతా చేంజ్ అయ్యి మనకి మళ్ళీ ప్రోగ్రామ్ ఏఐ రాస్తుంది. మళ్ళీ మనకి అదే మార్గంతో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వై ఆర్ యు మిడ్ రేటింగ్, వై ఆర్ యు మిడ్ రేట్ ఇక్కడ 2 సార్లు ఉంది. సో ఇది ఏమో నాకు కూడా అర్థం కాలేదు, చూస్తాం. సో టెల్ మీ అబౌట్ అడ్వర్బ్స్. సో అడ్వర్బ్స్ అని పెట్టా. సో నొక్కా. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలి. టెల్ మీ అబౌట్ అడ్వర్బ్స్. సో వచ్చేసింది. మనకి ఆన్సర్ అనేది టక 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 అని ఎంత పెద్దది వచ్చింది చూడండి. ఇది మనం ఒక మెగా జీపీటీ. సో వచ్చింది. మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంది. వై ఆర్ యు మిడ్ రేటింగ్, వై ఆర్ యు మిడ్ రేట్. మనకి ఒకే ఒక ఆప్షన్తో సరిపెట్టుకోవాలంటే వీ హ్యావ్ ద అప్డేట్ ఆప్షన్. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. కీప్ ఓన్లీ వన్ సెర్చ్ బాక్స్. సో ఇక్కడ మనం ఒకటే పెట్టుకోవచ్చు. డూ నాట్ సో ఇక్కడ మనం మన యొక్క చేంజెస్ ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ బిల్డింగ్ అనేది అవుతుంది. సేమ్ ఏ ప్రాంప్ట్. సో వచ్చేసింది చూడండి. ఒకే ఒక మిడ్ ఆప్షన్. ఇక్కడ మేడ్ విత్ అని చూడండి. మేడ్ విత్ పక్కన ఒక హార్ట్ సింబల్ ఉంది. సో ఆ హార్ట్ సింబల్ పక్కన మన పేరు వేసుకోవాలంటే సేమ్ అడగండి. మేడ్ విత్ వద్దు, మేడ్ బై. యాడ్ డౌన్ మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. కీప్ మేడ్ బై. నా పేరైతే పెట్టుకుంటున్నాను, మీరు మీ పేరు పెట్టుకోవచ్చు. అభిజిత్. అండ్ టాప్ keep on top of the page, keep app name as Quora. So I am updating. సో ఇక్కడ మీకు సేమ్ ఏ జనరేట్ అయ్యి సో కోరా అనేది వచ్చింది. మేడ్ విత్ అభిజిత్. సో నాకైతే ఇది చాలు అనిపిస్తుంది. మీకేమన్నా కావాలంటే ఇక్కడ సేమ్ అప్డేట్ ఆప్షన్లో అనేది మీరు ప్లేస్ చేసుకోండి. సో దేన్ని ఇప్పుడు నేను టెల్ మీ అబౌట్ అడ్వర్బ్స్, వాట్ మ్యాజిక్ హ్యాపెన్స్. సో వచ్చేసింది. సో మనకి రెయిన్బో కలర్గా వెనకాల డీజే అన్నీ వస్తుంది. సో నాకు ఇప్పుడు ఇది నచ్చింది. ఇక్కడ పైన షేర్ ఆర్ 100 ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఈ పికో అనేది, ఈ చాట్ బోట్ అనేది మీరు ట్విట్టర్లో అనేది పోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కాపీ లింక్ చేసుకోవచ్చు. సో నేను కాపీ లింక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు గూగుల్ వెబ్సైట్స్లో గూగుల్ కానీ క్రోమ్ కానీ ఆ లింక్ అనేది ప్లేస్ చేస్తే డైరెక్ట్గా మీ కోరా వెబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చెప్తున్నాను, దీనికంటే ఇదే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇక్కడ 2 మెథడ్స్ అనేది చూపించాను. మీకు ఎలా కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇంతే ఒక మెథడ్లో మీరు ఒక చాట్ బోట్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రతి వీడియోకి లైక్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో వెబ్సైట్స్ అనేది సెకండ్లో ఎలా చేయాలి అనేది చూడబోతున్నాం. సో బై బై, టాటా.